మొదటగా ఈ ప్రాజెక్ట్ దంతక్ అసలు ఎలా మొదలయింది? 1961లో భూటాన్ మూడవ రాజు అలాగే అప్పటి మన ప్రధాని నెహ్రూ గారి మధ్య కుదిరిన ఒక చారిత్రక ఒప్పందమే ఈ బృహత్తర కార్యం. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, అదేనండి BRO చేపట్టిన ఈ అద్భుతమైన ప్లాన్ కేవలం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు స్థాయి నుండి రెండు దేశాల దౌత్య సంబంధాలకు ప్రధాన వారధిగా ఎలా మారిందో ఆలోచించండి. రెండవదిగా 6 దశాబ్దాలుగా వీళ్లు సాధించిన విజయాలు చూస్తే మనం నిజంగా ఆశ్చర్యపోతాం. భూటాన్లో కేవలం 1500 కిలోమీటర్లకు పైగా రోడ్లు వేసి ఊరుకోలేదండోయ్. పారో విమానాశ్రయం, విద్యా సంస్థలు, టెలికమ్యూనికేషన్ నెట్వర్కులలాంటి భారీ వసతులను ఏర్పాటు చేశారు. అంటే ఇది కేవలం దారులు నిర్మించడం కాదు, ఒక దేశ భవిష్యత్తును నడిపించే మొత్తం నాడీ వ్యవస్థను సృష్టించడం లాంటిదన్నమాట. ఇక చివరిగా ఇంతటి భారీ కట్టడాల వెనుక ఉన్న అసలైన శక్తి మన బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. శ్రమేణ సర్వం సాధ్యం అంటే కఠోర శ్రమతో దేనినైనా సాధించవచ్చు అనేది వాళ్ల నినాదం. అత్యంత కఠినమైన భౌగోళిక పరిస్థితుల్లో కూడా సైన్యానికి మద్దతు ఇస్తూ ఇలాంటి ఇంజనీరింగ్ అద్భుతాలను వీళ్లు ఎలా సుసాధ్యం చేస్తున్నారో కదా.